నమస్తే అందరికీ. నేను ఫిలోమినా. ఈరోజు మనము గృహహింస నిరోధక చట్టము, డొమెస్టిక్ వైలెన్స్ గురించి మనం మాట్లాడుకుందాము. డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటిది మహిళలు ఎదుర్కొనేటువంటి సమస్యలు. అంటే వాళ్ళ కుటుంబం నుంచి కానీ, భర్త నుంచి కానీ, భర్త కుటుంబం నుంచి కానీ, ఇంకా ఎవరి నుంచైనా కూడా వాళ్ళకొచ్చేటువంటి ఆ యొక్క సమస్యల పైన వాళ్ళకు ఆ యొక్క విడుదల, వాళ్ళకు ఆ యొక్క సమస్యల నుంచి వాళ్ళకు ఒక పరిష్కార మార్గాన్ని చూపించటానికి డొమెస్టిక్ వైలెన్స్‌ను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఈ యొక్క విషయంలో చాలామంది అనుకుంటారనమాట. ఇది కేవలం స్త్రీలకు సంబంధించినటువంటి ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ స్త్రీలకు సంబంధించినటువంటిదేనా? లేకుంటే గిన పురుషులు కూడా సేమ్ టైమ్ పురుషులు కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే భార్య నుంచి బాధింపబడేటువంటి భర్తలు కూడా చాలామంది ఉన్నారనమాట. భార్య నుంచి, అలాగే భార్య కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల నుంచి, వాళ్ళ యొక్క అత్తమామల నుంచి ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి జెంట్స్ కూడా, పురుషులు కూడా ఉన్నారనమాట. అయితే పురుషులకు కూడా ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటిది వాళ్ళకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూడా కంప్లెయింట్ చేసుకోవచ్చండి. వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేసుకోవచ్చు. అలాగే కోర్టును ఆశ్రయించొచ్చు. కోర్టు ద్వారా న్యాయం తెచ్చుకోవటానికి కూడా వాళ్ళు కూడా పోరాటం చేయవచ్చనమాట. కేవలం మహిళలకే కాదండి, పురుషులకు కూడా ఇద్దరికీ సమానమైనటువంటి రైట్స్ ఉన్నాయని భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 14, 15 ఏం చెప్తుందంటే, అందరికీ ఆడ, మగ అనేటువంటి తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సమానమైనటువంటి ప్రొటెక్షన్, సమానమైనటువంటి భద్రత, సమానమైనటువంటి ఈక్వాలిటీ అని కల్పించటం జరిగింది. న్యాయస్థానం ముందు ప్రతి ఒక్కరు కూడా సమానమే. కాబట్టి ఆడ, మగ అనేటువంటి భేదం లేకుండా వాళ్ళకు న్యాయం అనేటువంటిది ఇద్దరికీ సమానంగా జరుగుతుంది కాబట్టి, ఈ యొక్క డొమెస్టిక్ వైలెన్స్‌లో స్త్రీ కానీ, పురుషుడు కానీ ఎవరైనా కూడా వాళ్ళకున్నటువంటి ఆ యొక్క బాధలను బట్టి వాళ్ళు కంప్లెయింట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళు న్యాయాన్ని పొందేటువంటి ఆ యొక్క హక్కును వాళ్ళు కలిగి ఉన్నారు. థాంక్ యూ అండి.